ట్రంప్ సుంకాలు చైనాను కలవరపెడుతున్నాయి. ఏటా అమెరికాకు 43,900 కోట్ల డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఆ వస్తువులను అమెరికాకు రాకుండా దాదాపు ట్రంప్ అడ్డుకున్నాడు. మరి ఈ వస్తువులన్నింటినీ చైనా ఏం చేయనుంది? ఇతర దేశాలకు మళ్లించాలని డ్రాగన్ ప్లాన్ వేసింది. భారీ మార్కెట్ల కోసం బీజింగ్ వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలో చైనాకు కనిపిస్తున్న మొదటి ఆప్షన్ ఇండియన్ మార్కెట్లు. చైనా తన వస్తువులను ఇండియన్ మార్కెట్లలో డంప్ చేస్తుందా? దేశీయంగా ఉండే ఉత్పత్తుల పరిస్థితి ఏంటి? డంపింగ్ను భారత్ అడ్డుకోవటం అసాధ్యమా? మళ్ళీ చీప్ చైనీస్ వస్తువులను కొనాల్సిందేనా? లెట్స్ వాచ్. భారత్లోకి వస్తువుల్ని చైనా డంప్ చేస్తుందా? చైనా డంపింగ్ను భారత్ అడ్డుకుంటుందా? చైనాకు ప్రత్యామ్నాయ మార్కెట్లు ఉన్నాయా? డ్రాగన్ కంట్రీపై సుంకాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డాడు. ఏకంగా చైనా వస్తువులపై 145% సుంకాలు విధించాడు. చైనా వస్తువులు అమెరికాలోకి రాకుండా ట్రంప్ దాదాపుగా నిషేధం విధించినంత పని చేశాడు. $100 పలికే చైనా వస్తువు ధర ట్రంప్ సుంకాలతో $245కు చేరుకుంది. అంత రేటు పెట్టి చైనా వస్తువులను అమెరికన్లు కొనుగోలు చేసే ఛాన్స్ లేదు. కానీ అమెరికాకు ఎగుమతి చేయాల్సిన వస్తువులను మరెవరికో అంటగట్టేందుకు డ్రాగన్ కంట్రీ సిద్ధంగా ఉంది. ఏటా అమెరికాకు 43,900 కోట్ల డాలర్ల విలువైన వస్తువుల్ని చైనా ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఆ వస్తువుల ధరలు చైనాలో ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే చైనా ఇప్పుడు వాటిని వేరే మార్కెట్లో విక్రయించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ ప్రధానంగా భారత్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి కుటుంబాలని చైనీస్ గూడ్స్ టార్గెట్ చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లలోకి వస్తువుల్ని చైనా డంపింగ్ చేయగలదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ అనేది ప్రపంచ వాణిజ్యంలో ఉపయోగించే పదం. నిజానికి అది డంప్ కాదు. ఈ డంపింగ్ గురించి తెలుసుకోవాలంటే ఓ ఉదాహరణ చూడాల్సిందే. చైనాలో ఓ ప్లాస్టిక్ బొమ్మ తయారవుతుందని అనుకుందాం. దాని చైనీస్ మార్కెట్లలో $3కు విక్రయిస్తారు. కానీ అదే వస్తువును భారత్ మార్కెట్లలో $2కే విక్రయిస్తారు. చైనాలో ఒక వస్తువును విక్రయించే ధర కంటే ఎగుమతి చేసిన వస్తువు విక్రయించే ధర చాలా తక్కువ. దీన్ని వాణిజ్యపరంగా డంపింగ్ అంటారు. చాలా దేశాలు తమ మార్కెట్ ఉనికిని విస్తరించుకోవడానికి ఇలా చేస్తాయి. ప్రాథమికంగా విదేశాలలో మరిన్ని వస్తువుల్ని విక్రయించడమే ఈ డంపింగ్ లక్ష్యం. భారత్కు చైనా వస్తువులు కుప్పలు తెప్పలుగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చౌక వస్తువులతో మన మార్కెట్లను చైనా నింపేసే ప్రమాదం ఉంది. నిజానికి వినియోగదారుల పరంగా ఇది మంచి విషయమే అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ ధరకే వస్తువులు వస్తే ఎవరు మాత్రం వద్దంటారు. కానీ చైనా డంపింగ్తో భారత తయారీదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. చౌకైన చైనీస్ ఉత్పత్తులతో దేశీ తయారీదారులు పోటీ పడలేరు. సో భారతీయ పరిశ్రమ తీవ్ర ప్రభావానికి గురవుతుంది. అయితే ఈ సమస్యను ఢిల్లీ ఎలా పరిష్కరిస్తుంది? డంపింగ్పై చట్టపరమైన అన్ని చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా అధిక సుంకాలు ఎదుర్కొంటున్న దేశాల నుంచి డంపింగ్ను అరికట్టేందుకు ప్రత్యక్ష పరోక్ష చర్యలు రెండూ ఉంటాయని ఢిల్లీ తెలిపింది. సో డంపింగ్ను అడ్డుకునే ప్రత్యేక ఆయుధం సుంకాలు. వీటినే యాంటీ డంపింగ్ సుంకాలు అంటారు. ఇప్పుడు కస్టమ్ డ్యూటీ కూడా ప్రాథమికంగా ఓ రకమైన పన్ను. దేశీయ విదేశీ వస్తువులపై పన్ను విధిస్తారు. కానీ యాంటీ డంపింగ్ సుంకాలు మాత్రం కేవలం విదేశీ వస్తువులకు మాత్రమే వర్తిస్తాయి. చైనా నుంచి $2లకు బొమ్మ దిగుమతయిందనుకోండి. దానిపై 50% సుంకాన్ని భారత్ విధిస్తుంది. దీంతో దాని ధర $3లకు పెరిగింది. సుంకాలు ఇలా పనిచేస్తాయన్నమాట. ఇప్పటికే చైనాపై యాంటీ డంపింగ్ సుంకాలను భారత్ విధిస్తోంది. గత నెలలో 5 చైనా దిగుమతుల్ని ఢిల్లీ టార్గెట్ చేసింది. వాక్యూమ్ ఫ్లాస్కులు, అల్యూమినియం ఫాయిల్, క్రిమి సంహారకాలు వంటి వాటిపై సుంకాలు విధించింది. అంతకుముందు సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది. సోలార్ గ్లాస్ అంటే సోలార్ ప్యానెల్స్ పై ఉపయోగించే ఓ నిర్దిష్టమైన రకం గాజు. ఈ రకం టన్ను గాజుపై భారత్ $660 మేరకు సుంకాలు విధించింది. ఇప్పుడు మరికొన్ని చైనా వస్తువుల్ని టార్గెట్ చేసేందుకు భారత్ పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఉక్కుపై ఢిల్లీ కన్నేసింది. చైనా ఉక్కు దిగుమతులపై 20% సుంకాలను విధించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది స్టీల్ డంపింగ్ భయాలను తొలగిస్తుంది. అయితే భారత్ విధించే సుంకాలపై చైనా ఎలా రియాక్ట్ అవుతోంది?
చైనా కూడా భారతీయ వస్తువులపై సుంకాలను విధించొచ్చు, లేదంటే అంతర్జాతీయ వాణిజ్య సంస్థలో భారత్పై ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకంటే డంపింగ్ చట్టవిరుద్ధం కాదు, కానీ దేశీయ పరిశ్రమను దెబ్బతీస్తుందని నిరూపిస్తే సుంకాలను వేయొచ్చు. కానీ ప్రస్తుతం చైనా అంత దూరం వెళ్లకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారత్ను ఆకర్షించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్తో దోస్తీకి జిన్పింగ్ యత్నిస్తున్నాడు. డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు పిలుపునిస్తున్నాడు. ప్రాథమికంగా భారత్ చైనా కలిసి ట్రంప్ సుంకాలను ఎదుర్కోవాలని జిన్పింగ్ కోరుతున్నాడు. అయితే భారత్ అలా చేయడానికి సిద్ధంగా లేదు. ట్రంప్ సుంకాలను అనుకూలంగా మలుచుకునేందుకు ఢిల్లీ యత్నిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా మీడియాతో మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ మొగ్గు చూపుతున్నట్టు వెల్లడించారు. అంతే తప్ప అమెరికాపై తుపాకీ గురిపెట్టి చర్చలు జరపదని గోయల్ స్పష్టం చేశారు. దేశీయంగా ప్రజల ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది కలగనంత వరకు తాము ట్రంప్ సుంకాలపై తొందరపడబోమని భారత వాణిజ్య శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. సో చైనా విన్నపాలను భారత్ పట్టించుకోవడం లేదు. మొదటి అంశం ఏంటంటే ట్రంప్తో ఢిల్లీకి మంచి అనుబంధం ఉంది. ఇక రెండో అంశం, సుంకాలపై పోరాటానికి భారత్ ఇష్టపడ్డం లేదు. ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికే ఢిల్లీ సుముఖతను వ్యక్తం చేస్తోంది. ఈ రెండు అంశాల్లోనూ భారత విధానం చైనా కంటే భిన్నంగా ఉంది. చైనాకు భారత్ సహకరించే అవకాశాలు తక్కువేనన్నమాట. మరోవైపు ఆందోళనకు గురిచేసే అంశం ఏంటంటే చైనాతో భారత వాణిజ్య లోటు ఇప్పటికే భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్కు చైనా ఎగుమతులు 10% పెరిగాయి. అదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు 15% పడిపోయాయి. స్పష్టంగా చెప్పాలంటే చైనీస్ వస్తువులపై భారత్ ఆందోళన చెందుతోంది. చౌకైన వస్తువులకు భారత్ అడ్డాగా మారబోదు. చైనా వస్తువుల్ని అడ్డుకోవడానికే భారత్ ప్రాధాన్యమిస్తోంది. కానీ చైనా మాత్రం అర్జెంటుగా మార్కెట్లు వెతుక్కునే పనిలో పడింది. 43,900 కోట్ల డాలర్ల వస్తువుల్ని ఆయా దేశాల్లో డంప్ చేసేందుకు వేట మొదలుపెట్టింది. చైనా వస్తువులపై చాలా దేశాల్లో ఆందోళన ఉంది. నాసిరకం వస్తువులనే డ్రాగన్ డంపింగ్ చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. సో అమెరికా చైనా వస్తువుల్ని అడ్డుకుంది. భారత్ కూడా వద్దంటోంది. మరి చైనా వస్తువులకు బలయ్యే దేశమేదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.